103 కీర్తన 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును అని. ఇక్కడ కీర్తనాకారుడు ఈ 103 కీర్తన రాస్తూ 6వ వచనంలో ఏమన్నారు అంటే, యెహోవాని పిలిచి నీతి క్రియలను జరిగించుచు బాధించబడే వారందరికీ ఆయన న్యాయము తీర్చే దేవుడు అని. ఈరోజు నీతి క్రియలు జరిగించచ్చు అనగా భక్తిని కలిగి ఉండి, భక్తి కలిగినటువంటి వారిగా ఉండి, ఆత్మీయతలుగా సాగుతూ, నీతియుక్తమైనటువంటి పరసంబంధమైనటువంటి పరిశుద్ధ సంబంధమైనటువంటి పనులు చేస్తూ, ఆత్మీయులమని చెప్పుకునేటువంటి మనకు తగినట్టుగా ఆత్మీయులకు ఉండవలసిన లక్షణాలు ఆ పనులు చేస్తూ, ప్రార్థన కానివ్వండి, వాక్యం చదవడం వినడం, వాక్యానుసారంగా జీవించడం, దేవుని యొక్క కార్యక్రమాలలో పాలుభాగస్తులవ్వడం, దేవుడు కోరినట్లుగా నీకు వచ్చిన రక్షణను ఇతరులకు ప్రకటించడం, ఈ భూమి మీద సాటి మానవునిగా తోటి మానవునిగా వారికి సహాయం చేయడం, ఆధ్యాత్మిక జీవితంలో నీకు నువ్వు బలపడుతూ అనేక మందిని బలపరచడం, దేవుని ఘనపరిచేటువంటి పనులు ఎన్నైతే ఉన్నాయో ఆ కార్యాలన్నీ చేస్తూ నీవు నీతిమంతుడుగా భక్తిపరులుగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ఆ విధమైనటువంటి నీతి క్రియలను జరిగించుచు ఈ విధంగా జీవిస్తూ కూడా బాధించబడుతూ ఉంటే, బాధింపబడు వారందరికీ ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. పిల్లలు, ఈ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మర్మం దాగి ఉంది. అక్కడ అన్న మాట ఏంటంటే, బాధింపబడు వారందరికీ ఆయన న్యాయం తీరుస్తాడు. ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలి. బాధించేవారు, బాధింపబడేవారు. బాధించేవారు అనగా బాధ పెట్టేవారు, బాధింపబడేవారు అని అంటే బాధను అనుభవించేవారు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రెండు వర్గాలలో అనగా బాధించేవారు, బాధను అనుభవించేవారు, ఈ రెండు వర్గాలలో దేవుడు ఎవరి పక్షంగా ఉంటానన్నారు ఇక్కడనంటే, బాధింపబడు వారందరికీ ఆయన న్యాయం చేసేటువంటి దేవుడు. అంటే విలువైన సమయంలో బాధించేవారి పక్షంగా దేవుడు ఉండను అని చెప్తా ఉన్నాడు. బాధపడేవారి పక్షంగా నేను ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు బాధను అనుభవించే వ్యక్తిగా ఉన్నావా? భయపడొద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను బాధపడేవారి పక్షంగా ఉన్నాను. అంటే విలువైన సమయంలో నీ పక్షంగా ఆయన ఉన్నారు, నీ బాధల పక్షంగా ఆయన ఉన్నారు. నీకు అన్యాయం జరుగుతుందా? నిన్ను విపరీతంగా బాధ పెట్టేస్తున్నారా? కావాలని టార్గెట్ చేశారా? అయినా దేవుని పక్షంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బాధింపబడు వారందరికీ ఆయన న్యాయం చేసే దేవుడు. సమాజంలో న్యాయం కొరకు ఎక్కడికి వెళ్ళినా నీకు అన్యాయమే జరుగుతున్నా, అన్యాయమే కావాలని చేసినా, ఎందుకంటే సమాజంలో మనుషులను ఆశ్రయించిన, మరి ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ని ఆశ్రయించిన ఒకరికి న్యాయం జరుగుద్ది, మరొకరికి అన్యాయం జరుగుద్ది. సమాజం ఇద్దరికీ న్యాయం చేయలేదు. కానీ జీవం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సరైన న్యాయం చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు జీవం కలిగినటువంటి దేవుని దగ్గర నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు బాధ పెట్టే వ్యక్తిగా ఉంటే ఈ విలువైన సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు బాధ పెట్టే పనిలోనే ఉంటే దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకో. ఆయన బాధ పెట్టేవారి పక్షంగా ఉండను అన్నారు. ఆయన బాధ పడేవారి పక్షంగా ఉండనన్నారు. ఒకవేళ నీ ద్వారా ఎవరైనా బాధ పెట్టబడుతూ నువ్వెవరన్నా బాధ పెడితే ఆయన నీ పక్షంగా ఉండరట. నీ వలన ఎవరైతే బాధపడుతున్నారో వారి పక్షంగా ఉంటాడు. అంటే
బాధ పెట్టే నీకు ఆయన విరోధి అయిపోతాడు అని అర్థం. ఈరోజు బైబిల్ని కలిగి ఉండి కూడా మందిరానికి వెళుతూ ప్రభువారిని తెలుసుకొని ఒక చక్కని ఆత్మీయురాల్ని చెప్పుకుంటున్న నీవు ఒకవేళ బాధ పెట్టే స్థితిలోనే ఉన్నావేమో, నీ సొంత వారినే బాధ పెడుతున్నావేమో, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ ఆత్మీయుల్ని, నీ తోటి సేవకుణ్ణి, నీ తోటి విశ్వాసిని, నీతో కలిసి తిరిగే వారినే ఇంతవరకు నువ్వు ఒకవేళ బాధ పెడుతున్నావేమో. కొంతమంది తెలుసు మనం బాధ పెడుతున్నాము అని, నేను పెట్టేది బాధైన సంగతి తెలుసు, అయినా కావాలని ఒక గురి పెట్టుకొని బాధ పెట్టేవారు కొంతమంది ఉన్నారు. ఒకవేళ ఇప్పటివరకు నీకు తెలుసో తెలియకో ఎవరైనా బాధ పెట్టుండుంటే వెంటనే దేవుణ్ణి క్షమించమని అడుగు. పెట్టేటువంటి మనస్తత్వాన్ని తీసేసుకో. ఎందుకంటే బాధ పెట్టేవారి పక్షంగా ఆయన ఉండనన్నారు. ఎందుకనంటే బైబిల్లో ఒక మాట చాలా క్లియర్గా ఉంటుంది. 12వ కీర్తన 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: బాధపడు వారికి చేయబడిన బలత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. ప్రియమైన వారలారా, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి ఆయన అంటున్న మాట, నేను ఇప్పుడే లెగుస్తాను. అంటే దీని అర్థం, ఎవరైతే బాధపడిపోతున్నారో ఈరోజు వారి పక్షంగా దేవుడు వెంటనే లెగుస్తాడట. సమాధానం ఇవ్వడానికి, వారి పక్షంగా నిలబడి న్యాయం చేయడానికి, వారి పక్షంగా నిలబడి కార్యాన్ని చేయడానికి బాధపడే వారి పక్షంగా దేవుడు వెంటనే స్పందిస్తాడు. అంటే బాధ పెట్టేవారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. ఖచ్చితంగా విలువైన సమయంలో ఒకవేళ ఇంతవరకు నీ అత్తగారిని నువ్వు బాధ పెట్టుంటే, నీ తల్లిదండ్రులను నువ్వు బాధ పెడుతున్నట్లయితే, నీ భర్తను నువ్వు బాధ పెడుతున్నట్లయితే, నీ భార్యను నువ్వు బాధ పెడుతూ, నీ పిల్లలను బాధ పెడుతూ, నీ సొంత రక్త సంబంధులనే బాధ పెడుతూ ఈరోజు ప్రభువుని ఒకవేళ బాధ పెడుతున్నావేమో. నీకు మేలు చేసిన వారిని, ఉపకారం చేసిన వారిని, నీ శ్రేయస్సు కొరకు ఆలోచించే వారిని కావాలని బాధ పెడుతున్నావేమో. ఈరోజు అలా బాధ పెట్టడం వల్ల ఒకవేళ ఈ పని ఉద్దేశపూర్వకంగా చేసిన, యాంత్రికంగా అనగా నీకు తెలియకుండా జరుగుతూ ఉన్నా, నీ పక్షంగా ఆ కారణం చేత ఆయన ఉండడం లేదు గనుక మిగతా విషయాల్లో కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమాధానం రావడం లేదేమో. ఇంతవరకు నువ్వు అడిగిన వాటికి జవాబు రాకపోవడం గల కారణం, నువ్వు బాధ పెట్టే స్టేజ్లో ఉండి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావేమో. ఈరోజు బాధపడే స్థితిలో ఉంటే దేవుని పక్షంగా ఉన్నాడు. ఇంతవరకు బాధ పెట్టేటువంటి నీవు ఈరోజు నుంచి బాధపడడానికి ఇష్టపడు. ఎందుకంటే ఆయన నీ పక్షంగా ఉంటాడు. మనుషులు మన పక్షంగా ఉంటే ఏం జరగకపోవచ్చు, కానీ జీవం కలిగిన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త కనుక, సర్వాంతర్యామి కనుక ఆయన నీ పక్షంగా ఉంటే ఖచ్చితంగా నీకు న్యాయమే జరుగుద్ది. ఇంతవరకు ఒకవేళ అన్యాయం చేయడం ద్వారా నువ్వు ఎంతైతే నష్టపోయావో దేవుడు రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇస్తాడు.